శక్తివంతమైన సామ్రాజ్యాన్ని రేపాడు. అంటే ఎత్తి పట్టుకున్నాడు. దట్ ఈస్ ఈజిప్టియన్స్, ఐగుప్తు సామ్రాజ్యం. ఫరో దాని సామ్రాజ్యమునికి వ్యవస్థాపకుడిగా ఫరో కనిపిస్తాడు. అయితే దేవుడు ఆ సామ్రాజ్యాన్ని నిలబెట్టగా ఆ సామ్రాజ్యంతో ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తు అను బానిసత్వం నుండి కనాను అనే దేశమునకి, కనాను గురించి ఒక మాట, పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు తీసుకెళ్లాడు. అక్కడ దాదాపు 31 సామ్రాజ్యాలను ఇజ్రాయిలు గెలిచాడు. మొదటి సామ్రాజ్యం ఐగుప్తు సామ్రాజ్యం. ఇక రెండవ సామ్రాజ్యం చూస్తే మరలా ఇజ్రాయిల్ ప్రజలు దేవునికి అవిధేయత చూపగా మరొక సామ్రాజ్యాన్ని దేవుడు లేవనెత్తాడు. అదే బాబిలోన్. బాబిలోన్, ద కింగ్డమ్ ఆఫ్ బాబిలోన్, బబులోనియల సామ్రాజ్యం. వారు యూదుల మీద యుద్ధము చేసి యూదులు కట్టుకున్న యెరూషలేము దేవాలయాన్ని కూడా ధ్వంసం చేసి వారు బానిసలుగా తీసుకెళ్లిపోయారు. అది మనకు దానియేలు గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తుంది. అదే దానియేలు గ్రంథంలో కూడా మరొక శక్తివంతమైన సామ్రాజ్యం, మూడోది మాదీయులు పారసీకుల సామ్రాజ్యం అంటారు. ఇది మూడవ సామ్రాజ్యాన్ని దేవుడు లేవనెత్తాడు. నాలుగోది, ఆ తర్వాత రోమన్స్, తర్వాత గ్రీక్స్, ఇప్పుడు ఆరోది మనం చూస్తున్నాం మనల్ని పరిపాలించే పాలకుల సామ్రాజ్యం. మన భారతదేశానికి ప్రధానమంత్రిగా గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు, నరేంద్ర మోడీ గారు, మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీత గౌరవనీయులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈరోజు ప్రతి రాష్ట్రాన్ని కూడా ప్రజాస్వామ్యం, ప్రజలే పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రజా సామ్రాజ్యం ఇప్పటికి 6 సామ్రాజ్యాలు చెప్పాను. ఇక రాబోయే సామ్రాజ్యాన్ని చెప్తున్నాను, అది యేసయ్య సామ్రాజ్యం. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి హల్లెలూయా! మొదటిది ఐగుప్తి, రెండు బాబిలోన్, థర్డ్ మాదీయ పారసీకుల సామ్రాజ్యం, తర్వాత రోమన్స్, తర్వాత గ్రీక్స్, ఇప్పుడు ప్రజా సామ్రాజ్యం. ఇక రాబోతున్నది నా యేసయ్య సామ్రాజ్యమే. 2020లో కరోనా కాలములో కూడా క్రిస్మస్ చేసుకుంటున్నాడంటే ఆయన రాజ్యం త్వరలో వచ్చును గాక, అతి సమీపంగా ఉంది అని అర్థం. నేను త్వరగా వచ్చుచున్నాను అని యేసు చెప్పాడు. ఆమేన్. అప్పుడు అందరూ కూడా ప్రార్థిస్తున్నారట, ప్రభువా త్వరగా రమ్ము. క్రిస్మస్ చేసుకుంటున్నటువంటి మనం ఆయన త్వరగా రావాలి అని ప్రార్థన కలిగి ఉండడం ఎంత అవసరమో. ఈ యొక్క కరోనా కాలం నిజంగా ఈ 2020 అనగానే గుర్తొచ్చేది ఏంటంటే వైరస్ కోవిడ్-19 2019లో మొదలైంది. 2020 అంతా ప్రతి మనిషిని బెంబెలెత్తించింది. ఆఖరికి చలికాలంలో ఇది ఎక్కువగా విస్తృతమైంది అని వైద్యులు మరియు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నడుపుతున్నటువంటి ఆ యొక్క జ్ఞానులు కూడా, అంటే వేత్తలు కూడా చెప్పారు చలికాలం జర జాగ్రత్తగా ఉండడానికి. కానీ చలికాలంలోనే ఇంత భయంకరంగా విస్తృత చెందేటటువంటి వైరస్ ఉండేటటువంటి చలికాలంలోనే కరోనా పూర్తిగా దేవుడు చంపేశాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా! మేము నమ్మట్లేరా వేదిక? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. కరోనా పూర్తిగా దేవుడు తీసేశాడు. ఎక్కువగా విస్తృత చెందేటటువంటి కారణం ఇది కరోనా సామ్రాజ్యం. ఐగుప్తు సామ్రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేయడంలో ఇజ్రాయిల్లకు పాఠం నేర్పాడు. ఇది కరోనా ప్రజా సామ్రాజ్యంలో కరోనా జరబడింది. కరోనాను దేవుడు పంపించి మనిషి దేవుడు లేకుండా బ్రతికేస్తాననుకున్నటువంటి తన అతిశయోక్తి, తన అతి గర్వం, తన జ్ఞానం, ఇవేవి కూడా ఈరోజు పరిశోధకులు ఇప్పటికీ ఆ కరోనా వైరస్ ని అరికట్టడానికి చాలా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేళ్లకు దేవుని మహాకృపను బట్టి వ్యాక్సిన్ ఇప్పుడు మన భారతదేశంలోని కూడా ఎంటర్ అయింది. అనగా దేవునికి అవిధేయత చూపుతున్నటువంటి జనాంగమునికి దేవుడు పాఠాలు నేర్పుతూ వచ్చాడు. ఆ విషయమే నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నిలబెట్టే ప్రతి సామ్రాజ్యం ద్వారా, దేవుడు నిలబెట్టే ప్రతి వైరస్ ద్వారా, దేవుడు నిలబెట్టే ప్రతి రోగం ద్వారా సమస్త మానవాళికి దేవుడు నేర్పాలనుకున్న ఒకటే ఒక పాఠం. యోహాను 15:5 లాస్ట్ వర్స్ లో చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ, వితౌట్ మీ యూ కెన్ నాట్ డు ఎనీథింగ్, యూ కెన్ నాట్ లివ్. దేవునికి దూరంగా మనిషి బ్రతకలేడు అన్న సంగతిని స్పష్టంగా దేవుడు ఈ కాలంలో తెలియపరుస్తూ వచ్చినాడు. ఈ క్రిస్మస్ ఈ కరోనా కాలంలో కూడా జరుపుకుంటున్నామంటే
దేవుడు మనందరి పట్ల మహాకృప చూపుతున్నాడు. కారణం ఆయన రాజ్యమునకు నువ్వు సిద్ధంగా ఉండాలని. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇలా చెప్పండి అందరూ, ప్రభువా. చెప్పండి అందరూ, ప్రభువా త్వరగా రమ్ము, ప్రభువా త్వరగా రమ్ము. దీనినే మరణాత అని అంటారు. మరణాత అంటే ప్రభువా త్వరగా రమ్ము. నీవు వచ్చినప్పుడు మేమందరం ఎత్తబడాలి. ఈ యొక్క వాంఛతోటే, ఈ తృష్టితోటే మైబాద్ లో ఈ నడిపొట్టున సువార్త ప్రకటించబడుతుంది. మన మైబాద్ లో ఎవరు కూడా విడిచిపెట్టబడకూడదు అని. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా, మాదీయ పారసీకుల అనేటటువంటి సామ్రాజ్యం గురించి నేను చెప్పాను. వారికి దానియేలు గ్రంథంలో వీళ్ళు కనిపిస్తా ఉంటారు. దానియేలు గ్రంథంలో దానియేలే వీరికి, నాకు తెలిసి వీరికంటూ ఒక చక్కటి గ్రంథాన్ని ఇచ్చినాడు. వీరికంటూ జంద్ అవస్థ అనేటటువంటి ఒక గ్రంథం ఉండేదంట. జంద్ అవస్థ, మీరు వాడేటటువంటి జండు బామును వాళ్ళే కనిపెట్టినారు. అవాస్ట్ అనేటటువంటి యాంటీవైరస్, ఈ రోజు యాంటీవైరస్ ప్రతి కంప్యూటర్ లో ఉంటుంది. యాంటీవైరస్ ఈ పేరుని రూపకల్పన చేసుకుంది. జంద్ అవస్థ అనేటటువంటి గ్రంథం మాదీయుల పారసీకులకు ఉండేదంట. సో ఆ మాదీయుల పారసీకుల సామ్రాజ్యానికి చెందినటువంటి వారు ఆ గ్రంథాన్ని పఠిస్తూ ఉన్నటువంటి వారే ఈ జ్ఞానులు. మనం చదువుకున్నాం, వారు ఆ నక్షత్రమును చూచి, జురాలిస్ట్ అనేటటువంటి ఒక వేత్త ఆ గ్రంథంలో ఈ మాట రాశాడట. 6వ అధ్యాయంలో, ఆకాశంలో ఒక గొప్ప నక్షత్రము కనిపించినప్పుడు ఈ భూమి మీద దేవుడు మానవుడిగా రక్షకుడిగా జన్మిస్తాడు అన్న సంగతి రాశాడట. నాకు తెలిసింది ఈ మాట చదువుతా ఉన్నప్పుడు దానియేలే విషయాన్ని వారికి బహుశా బయలుపరిచి ఉండొచ్చు అని. ఎందుకంటే మాదీయుల పారసీకుల రాజ్యం ఉన్నప్పుడు దానియేలే అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు. అనగా దేవుడు తనకు బయలుపరిచిన ఎన్నో విషయాలు ఆనాడు నెబుకద్నెజర్ పరిపాలన ఉన్నటువంటి సమస్త జనాలకి వివరిస్తూ వచ్చాడు. ఈ యొక్క నక్షత్రం ఎప్పుడు ఆకాశములో అద్భుతంగా కనిపిస్తున్నప్పుడు వారి గ్రంథంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఈ భూమి మీద దేవుడు మానవుడిగా రక్షకుడిగా జన్మిస్తాడు. యురేనస్, సాటర్న్, ఐ థింక్ ఇంకొక గ్రహం నెప్టిటస్ అనేటటువంటి 3 గ్రహాలు సీక్వెన్స్ గా ఒకే కక్షలోకి వచ్చి భూమి మీద అతి గొప్ప కాంతిని చూపించినప్పుడు ఈ యొక్క జ్ఞానులు, ఈ మాదీయ పారసీకుల సామ్రాజ్యానికి తెలిసి ఆ జంద్ అవస్థ అనేటటువంటి గ్రంథాన్ని పఠిస్తూ ఉన్నటువంటి వీరికి వారి గ్రంథంలో ఉన్నటువంటి మాటను బట్టి ఈ భూమి మీద దేవుడు మానవుడిగా జన్మించాడు, ఆయన రక్షకుడు అన్న సంగతి తెలుసుకొని వారు తూర్పు దేశంలో, యెరూషలేమునకు తూర్పు ఉంటుంది వారి దేశం. దాదాపు ఐ థింక్ అందులో ఉన్నటువంటి కొంతమంది జ్ఞానులు మన ఆసియా అంటే మన భారతదేశం నుండి కూడా వెళ్ళారంట. ఈ రోజు భారతదేశంలో అతీతమైనది కాదు క్రిస్మస్. ఆనాడు జ్ఞానులలో భారతదేశానికి చెందిన జ్ఞాని కూడా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని కుటుంబాలారా, ఈ మాటను చదివి వారు ఈ లోకంలో దేవుడు రక్షకుడిగా జన్మించాడు అని వారు గుర్తించారు. ఒక మాట నేను చెప్పగలను, ఈరోజు అన్ని మతాల సారము ఒక్కటే అని ఎంత చక్కగా మనం గ్రహిస్తూ ఉంటాం, నమ్ముతూ ఉంటాం. ఎవ్రీ రిలీజియన్ లీడ్స్ టు హెవెన్ అని, ఎవ్రీ రిలీజియన్ లీడ్స్ టు రైచియస్ లైఫ్ అని, అంటే ప్రతి మతం మంచిగా బ్రతకని చెబుతుంది. ఎస్, అందులో ఏ తప్పులేదు, నిజమే. జంద్ అవస్థ అనేటటువంటి గ్రంథాన్ని చదివి జ్ఞానులు యేసు దగ్గరికి వచ్చారు. ఈరోజు భగవద్గీత అయినా సరే, ముస్లింలు చదివేటటువంటి మనం సహోదరులు చదివేటటువంటి ఖురాన్ అయినా సరే, బౌద్ధ మతాన్ని పాటించేటటువంటి వారుకున్న ప్రత్యేక గ్రంథమైనా సరే, జైనులు చదివేటటువంటి వారి ప్రత్యేక గ్రంథమైనా సరే, సిక్కులు చదివేటటువంటి ప్రత్యేక గ్రంథమైనా సరే, మీరు మంచిగా చక్కగా చదివితే గనక ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మానవుడు పరలోకానికి వెళ్ళకపోవడానికి గల కారణం మానవుడు చేసిన పాపమే అన్న స్పష్టంగా చెప్తా ఉంటుంది. అందుకే ప్రతి గ్రంథం పుణ్యకార్యాలు చేయండి, స్వీయ కృతులుగా అంటే స్వయంగా మీరు వెళ్ళి దానిలో పాల్గొనండి. మీరు చేసిన పాపముల విషయంలో మీరు పశ్చాత్తాపడకపోతే, అంటే మీ పాపములు తొలగించుకోవడానికి మీరు పుణ్యకార్యాలు, మంచి పనులు, నీతిగా బతకడం, మంచి పనులు చేయడం, సహాయ కార్యక్రమాలు చేయకపోతే గనక మన పాపం అలాగే మూట కట్టుకుంటూ పోతుంది. ఆ మూట కట్టుకున్న పాపం పరలోకానికి నేను వెళ్ళలేదు అని ప్రతి గ్రంథం చెబుతుంది. ఎస్, ఎవ్రీ రిలీజియన్ చెప్పేటటువంటి రైచియస్ లైఫ్ పాపం పరలోకాన్ని చేర్చలేదు. ఆ పాపాన్ని తొలగించుకోవడానికి చేయండి పుణ్యకార్యాలు అని ప్రతి గ్రంథం చెబుతుంది.
అయితే మరొక మాట కూడా చెప్పింది భగవద్గీత, మరొక మాట చెప్పింది ఖురాన్. ప్రతి గ్రంథం ఏం చెప్పిందంటే, ఒకవేళ మనిషి తను చేస్తున్న పాపములను, పుణ్యకార్యాలు, మంచి పనులతో పాటు తన పాపం విషయంలో పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే, ఆ పాపముని విడిచిపెట్టకుండా అలాగే కొనసాగి, అంటే తాను పుణ్యం చేశాడు, ఆ పాపం పోయింది, మళ్ళీ పాపంలో కొనసాగాడు, అలాంటి వాడు పరలోకానికి వెళ్ళలేకపోతున్నాడు. అందుకని వారు రాసినటువంటి ఆ గ్రంథములో చక్కటి మాట రాయబడింది, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, పాపాదవస్య నరకం ప్రయాతి అన్నాడు. పాపాదవస్య నరకం ప్రయాతి, పాపము వలన వచ్చు జీతం మరణం అని బైబిల్ కూడా చెప్తుంది, రోమా 6:23. అలాగే భగవద్గీత పాపాదవస్య నరకం ప్రయాతి, పాపం చేసిన ప్రతి ఒక్కడికి వెళ్ళేది ఎడిపోతాడు, నరకానికి పోతాడు. అయితే ఆ పాపం కడగబడాలంటే మనిషి తాను చేస్తున్న మంచి పనుల వల్ల కాదు, మనిషి తాను చేస్తున్న పుణ్యకార్యాల వల్ల కాదు, మనిషి తాను చేస్తున్నటువంటి గొప్ప పనుల వల్ల, అవి మంచివే కానీ పరలోకానికి చేర్చడానికి పాపాన్ని కడగలేవు. అందుకే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం అన్నారు మన పెద్దలు. రక్తం చిందించబడాలి. ఈ మాట రాగానే చాలా మంది రక్తాన్ని చిందించే విషయంలో చాలా దృష్టికి వస్తా ఉంటాయి. అయితే మరలా వెంటనే మరొక రాయిని రాయబడింది, అదేంటంటే తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. హల్లెలూయా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మన బైబిల్లో కూడా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం 4వ వచనము. నేను ఈ మాట చదువుతున్నాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందిపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. ఎవ్రీబడి నో ఇట్ అబౌట్ హ్యూమన్ బీయింగ్ కెన్ నాట్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్ వితౌట్ రెపెంటెన్స్, వితౌట్ రిడెంప్షన్. రెపెంటెన్స్ అంటే పాపములు ఒప్పుకోకుండా పరలోకం పొందాడు, పాపము నుండి విమోచింపబడకుండా కూడా పరలోకం పొందాడు. రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి రెపెంటెన్స్, సెకండ్ వన్ రిడెంప్షన్. పాపమును ఒప్పుకోకుండా పరలోకం పొందాడు, ఒప్పుకున్న పాపాన్ని క్షమించడోడు లేకున్నా కూడా పరలోకం పోలేడు. ఈ రోజు మానవుని జీవితంలో సమస్య ఏంటంటే, పాపాలు ఒప్పుకుంటానండి, క్షమించడోడు వాడు ఉన్నాడా? ఎస్, దిస్ ఇస్ ద క్వశ్చన్. రిడెంప్షన్ డన్ బై క్రైస్ట్. ఆ విమోచన కార్యం ప్రభు ద్వారా చేయబడింది. చదవండి హెబ్రీ రాష్ట్ర పత్రిక అదే 9వ అధ్యాయం 26వ వచనం. అట్లైన యెడల అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనడం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. ప్రైజ్ ది లార్డ్. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు, వా వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్, వెరీ పవర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. జీసస్ క్రైస్ట్ టేక్ అవర్ ప్లేస్ టు టేక్ ద బర్డెన్ ఆఫ్ సిన్. ఆ పాప భారాన్ని తన మీద వేసుకోవడానికి ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి. ఎస్, యేసు క్రీస్తు ప్రభు. ఏ మత గ్రంథమైతే మనం గౌరవించి అభిమానించే ఏ గ్రంథమైతే సమస్త మానవాళి పాపం కడగబడాలంటే పరమాత్ముడి రక్తం చిందించబడాలి అని ప్రతి గ్రంథము చెబుతున్నట్లుగా, ఆ రక్తము చిందించడానికే పరమాత్ముడే ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. ఆయనే యేసు క్రీస్తు ప్రభు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైనటువంటి దేవుని కుటుంబాలారా, ఈ రోజు ప్రతి గ్రంథం నువ్వు మంచిగా చదివితే, చక్కగా చదివితే కనిపించేటోడు ఎవరు? నాకు ఇన్వాలే. మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. మీకు వచ్చే నిద్ర చలి అంత మాయమైపోతుంది. గట్టిగా చెప్పండి, చెప్పండి అందరూ. ఏ గ్రంథమైనా సరే నువ్వు పటిష్టంగా చదివితే ఆఖరికి నేను నడిపించేది యేసే. ఇప్పుడు జ్ఞానులు అట్నే వచ్చి ఆవేశం చెప్పడానికి ఇదంతా ప్రయత్నం చేశాను. జ్ఞానులు ఏ రీతిగా నక్షత్రాన్ని చూసి లోకరక్షకుడు పుట్టాడు అనుకున్నారంటే, వారి గ్రంథాన్ని వారు మస్తుగా చదివినారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు పుట్టినాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు పునరుత్థానమయ్యాడు, ఆయన మరలా రానే ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి వాక్కులు రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం నువ్వు చక్కగా చదివితే నీ జీవితం చక్కగా అవుతుంది. రెండోది, పరలోకానికి అర్హత సాధిస్తాం. ఎంతమంది అండి మీ చేతిలో ఉన్న బైబిల్ ఈ రోజే అక్కడ అది అట్ట మీద ఉంటే దులుపుకొని తీసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తుర్రి? మీకున్న దుమ్మంతా ఈ రాత్రి తొలగించబడును గాక.
ఆమేన్. ఎంతమంది అసలు బైబిల్ లేకుండా క్రిస్మస్ అటెండ్ అయిన వాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తంటే చాలా మంది తల వంచుకుంటారు. కానీ మీ చేతులు ఎత్తిచ్చి మిమ్మల్ని అవమానపరచడం నా ఉద్దేశం కాదు. కానీ ఇంత విలువైన బైబిల్ దగ్గర పెట్టుకొని చదవకుండా ఉన్నావు. ఎంత దారుణమైనటువంటి బతుకుతున్నాం మనం. జ్ఞానులు వాళ్ళ మత గ్రంథాన్ని చదివి పరిశుద్ధ గ్రంథములో ప్రవచనాత్మకంగా తెలియజేయబడిన యేసు పుట్టినాడని తెలిసి వస్తే పరిశుద్ధ గ్రంథం చేతిలో పట్టుకొని పరిశుద్ధుడైన దేవుణ్ణి పోలి జీవించలేక మనం విఫలమైపోతున్నాం ఏమో అనిపిస్తా ఉంటది. కానీ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు యేసుని ప్రేమించే ఇక్కడికి వచ్చారు. ఎంతమంది ప్రేమించి వచ్చారు? హల్లెలూయా. ఎస్, మాదీయ పారసీకుల ఆ యొక్క జన్ అవస్థాన గ్రంథాన్ని చదివి వాళ్ళు బయలుదేరారండి. జ్ఞానులు బయలుదేరారు. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువుని వెతికేటటువంటి, నాకు తెలిసి బైబిల్ అంతట్లో కూడా వీళ్ళని మాత్రమే జ్ఞానులని రాసి ఉంది. వీళ్ళని మాత్రమే జ్ఞానులు రాసి ఉంది. అనగా వీరు తమ మత గ్రంథాన్ని స్పష్టంగా చదివి పుట్టబోయేటటువంటి వాడు రక్షకుడు, ఆకాశములో విశ్వాన్ని చేసినటువంటి వాడు, ఆయన ఒక సూచన చూపించాడు కనుక ఆ సూచనను బట్టి ఆయనే ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. ఆయన రాజుగా జన్మించాడు. ఆయన పూజనీయుడిగా జన్మించాడు. ఆయన మనల్ని రక్షించేటటువంటి పరమాత్ముడుగా రక్తము చిందించడానికి జన్మించాడన్న సంగతి వాళ్ళు తెలుసుకొని జ్ఞానులు తమ దేశమును విడిచి బయలుదేరారు. యెరూషలేముకు తూర్పుగా ఉన్న తూర్పు దేశం జ్ఞానులని చెప్పబడింది. వారు ఎక్కడి నుంచి వచ్చినారు అంటే ఎంత దూరం ప్రయాణం చేసినారు అని చూస్తే గనక దాదాపు 2వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు తను అపహసించడాన్ని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకొని కాలమును బట్టి బెత్లెహేములోని దాని సకల ప్రాంతముల్లోనూ 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించారు. అనగా ఎప్పుడైతే తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తులో జన్మించడాన్ని హేరోదు దగ్గరికి వెళ్ళారో హేరోదు చెప్పాడు, ఎప్పుడు బయలుదేరి సార్ అంటే నాకు తెలిసి మేము బయలుదేరి 2 years అవుతా ఉంది సార్ అని చెప్పినారు. వీళ్ళు 2 years క్రితం వీళ్ళు బయలుదేరినారంటే 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేయాడు. హేరోదుకి ఏం బాధ? హేరోదు రాజు, ఒక ఎదోమీయుడు, ఆయన యూదుడు కాదు. కానీ దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని రాజుగా వెళ్తున్నాడని చెప్పుకోవచ్చు ఈ రోజు చాలా మంది. సో దీన్ని ఏమంటారు అంటే లోపల ఉన్నది ఒకటి, బయటికి ఒకలా బ్రతకడం అంటారు. హేరోదు దానికి చక్కటి ఉదాహరణ. లోపల దుఃఖం ఉంటుంది, బాగున్నావా అంటే బాగానే ఉన్నా కానీ అని అంటారు. అంటే లోపల దుఃఖం అలాగే ఉంది. ఆ దుఃఖాన్ని తొలగించడానికి యేసే వచ్చాడు అని అంటే మళ్ళీ ఏమంటారు? అమ్మో ఆయన మా దేవుడు కాదు, మాకంటూ వేరే ఉన్నాయి. ఎస్, నీకున్నటువంటి వాటిని స్పష్టంగా చదివితే యేసు దగ్గరికే నువ్వు వస్తావు. ఎందుకంటే పరలోకానికి ఆయనే మార్గము కాబట్టి. నా ప్రియమైనటువంటి దేవుని కుటుంబాలారా, లోపల ఒక రీతిగా బయట ఒక రీతిగా బ్రతికేవాడు హేరోదుకి సూచనగా కనిపిస్తున్నాడు. హేరోదు ఎదోమీయుడు, యూదులను పరిపాలించిన అర్హత లేదానికి. కానీ ఆ సింహాసనం కొరకు ఎన్నో తప్పుడు మార్గాలు నడుస్తూ, ఎన్నో తప్పుడు పనులు చేస్తూ, ఎంతో మందిని చంపుతూ ఆఖరికి ఆ సింహాసనాన్ని సంపాదించుకున్నాడు. ఇంతకి సంపాదించుకుంటే ఈ జ్ఞానంలో చేయమంటున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మళ్ళీ రాజు పుట్టినాడట. ఇప్పుడు ఏం చేయాలా? ఇతను కూడా చంపేయాలి. జ్ఞానులు అడిగాడు, ఎప్పుడు బయలుదేరారు? 2 years పట్టింది సార్ అనగానే అక్కడ ఉన్నటువంటి వారిని పిలిచి, బాబు 2 years లోపు ఉన్న పిల్లలందరినీ చంపేసి. అంటే జ్ఞానులు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి యేసు దగ్గరకు వచ్చారు చెప్పాలి. మీరు అన్నారు ఇదే ఉన్నారా? 2 years పట్టింది రావా యేసు దగ్గర వాళ్ళ ఇల్లుని విడిచిపెట్టారు, వాళ్ళకున్న సమస్తాన్ని విడిచిపెట్టారు. ఒక్కరోజు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోనీకి ఆ రాత్రంతా నిద్రపట్టదు. నీకు బ్యాగు ఒకటే చదువుకుంటావు, చదువుకున్న బట్టలే చదువుకుంటావు. ఆఖరికి నైట్ అయిన అన్నం మళ్ళా మంచిగా ఉంటుందా లేదా అని గడుకొక్కసారి తిరిగి చూస్తావు. 4 అయిందా చార్మినార్, 4:30 అయిందా ఇంకేం ట్రైన్? ఇన్ని ట్రైన్ల కొరకు ఎదురు చూస్తూ వెళ్తావు. ఆఖరికి అన్ని చదువుకున్న తర్వాత ఏదో ఒకటి మర్చిపోతావు. ఒక్కరోజు ప్రయాణానికి ఇంత ప్రయాసపడితే యేసు ప్రభువుని ఆరాధించడానికి బయలుదేరిన వీళ్ళు ఎంత ప్రయాసపడి ఉండొచ్చు. 2 సంవత్సరాలు అంటే చలికాలం ఎదుర్కొన్నారు, వర్షాకాలం ఎదుర్కొన్నారు, ఎండాకాలం ఎదుర్కొన్నారు. వారు 3 ఉన్నారో 30 మంది ఉన్నారో నాకు తెలియదు. కానీ వారు ఒకవేళ బయలుదేరాలంటే వాళ్ళ కుటుంబాన్ని విడిచి బయలుదేరాలి, వాళ్ళకి ఇంట్లో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి బయలుదేరాలి. వారి దగ్గర విలువైన వస్తువులు ఉన్నాయి. దొంగల భయం ఉంటుంది, బందిపోట్ల భయం ఉంటుంది. ఈరోజు క్రిస్మస్ ఇక్కడ జరుగుతుంటే బండ్లాడ పెట్టుకున్న వాళ్ళు ఒక పక్కన గుండె చేతులు పట్టుకుని ఉన్నారు, ఏమన్నా పోతుందేమో అని. అలాంటిది బంగారం సాంబ్రాణి బోలములు చేతులు పట్టుకొని వస్తున్నాయి. ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ వీరు ఎంత ప్రయాసపడుతూ వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి వచ్చే ప్రతి ఒక్కరిని దేవుని వాక్యం ఏం చెప్పిందంటే జ్ఞాని. చెప్పండి, నేను ఒక మాట చెప్పగలను, మిమ్మల్ని అందరినీ జ్ఞానులు అని పిలవాలను.
ఎందుకంటే మీరు అందరూ ప్రభువుని ఆరాధించడానికి వచ్చారు. చెప్పండి, నేను జ్ఞానిని. ఆగురు తర్వాత చెప్పండి. ఈ జ్ఞానులు అని పిలువబడాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి వీరు నాకు తెలిసి 2 సంవత్సరాల ప్రయాణంలో సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఇల్లు వాకిలు అంతా విడిచిపెట్టాలి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నువ్వు జ్ఞాని అని పిలువబడాలంటే, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలంటే, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించాలంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నీ జీవితం మార్చుకోవాలి అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న అలవాట్లు మారాలి, నా జీవితం మారాలి, నేను పరలోకానికి వారసుని అవ్వాలంటే ఒకటి చేయాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి. యూ హ్యావ్ టు లీవ్ యువర్ సిన్ఫుల్ నేచర్. పాప స్వభావం విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా అది నీలో కొనసాగకూడదు. పౌలు గారు ఈ మీద చెప్తున్నారు. కొలస్సీల రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎవరైనా చదువుతాను అంటే ఈ మౌత్ తీసుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపేయండి. కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకండి. ఏలైనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించండి. జ్ఞానము కలుగు నిమిత్తం. జ్ఞానులను పిలవడాలంటే జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము కలుగు నిమిత్తం ఏం చేయాలట? జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకునుడి. ఈ రోజు మన జ్ఞానులుగా పిలువబడాలంటే మన ప్రాచీన స్వభావంకి గుడ్ బై చెప్పాలి. మన పాత రోత జీవితానికి గుడ్ బై చెప్పాలి. కోపం, ఆగ్రహం, బూతులు, దూషణ, వీటన్నిటిని పౌలు గారు అయితే స్పష్టంగా రాసి పెట్టారో వాటన్నిటిని విడిచిపెట్టాలి. 2020లో క్రిస్మస్ జరుపుకుంటున్నావు. నువ్వు జ్ఞానివని పిలవబడాలంటే, జ్ఞానుల వలె ఆయన ఆరాధించడానికి వచ్చావంటే యూ హ్యావ్ టు లీవ్ దిస్ వరస్ట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఇవి చెడ్డవి అని రాయబడి చెప్పినప్పుడు ఈ చెడ్డవి నువ్వు విడిచిపెట్టాలి అని లేఖనం సెలవిస్తుంది. యూ హ్యావ్ టు లీవ్ ఇట్. నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టాలి. జ్ఞానులు ఆరాధించడానికి వస్తున్నారు. ఆ ఊర్లో ఎంటర్ అవుతుంటే దొంగోడు బయట ఉన్నాడు. అరే వీళ్ళని ఎక్కడ చూసినట్లేదురా, ఈ ఊర్లో కొత్తగా వస్తున్నారు. అవును, వాళ్ళు కొత్తగా ఉన్నారు. వాళ్ళ డ్రెస్ అదంతా ఉన్నది, డిఫరెంట్గా ఉన్నది. మాదీయులు, పారసీకులు అంటే వాళ్ళు నాకు తెలిసి చాలా డిఫరెంట్ కల్చర్. వారు యెరూషలేములోకి అడుగు పెట్టినారు. ఆ ఊరు బయట ఉన్నటువంటి దొంగ అనుకుంటున్నాడు, 3 ఉన్నారు దొంగలు అక్కడ. వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. అరే వీళ్ళ దగ్గర మస్తుగా దొరికేటట్టున్నది, వెనకనే ఫాలో అవుదాం, రైట్ ఫాలో అవుదాం. వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు. లాస్ట్ డైరెక్ట్ గా హీరో దగ్గర పోయినారు. అమ్మ హీరో దగ్గర పోయినారు, ఆయన కనిపిస్తే మళ్ళీ చంపుతారని బయట ఉన్నారు. మళ్ళీ బయటకు వచ్చినారు. బయటికి రాగానే కొంచెం దూరం పోగానే ఏదో నక్షత్రం వాళ్ళ ముందు నిలబడింది. అబ్బా ఇదేది భలే ఉంది, ఇది విచిత్రంగా ఉంది, వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు కావచ్చు అంటే ఇంకా గొప్ప వీళ్ళ దగ్గర దొరకవచ్చు. ఎస్, వెంటనే ఫాలో అవుతూ వచ్చినారు. ఆ నక్షత్రం ఏది తీసుకుపోయిందంటే, యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత మరియా యోసేపులు ఒక ఇంట్లోకి పోయారు. ఆ ఇంట్లో అంటే అప్పటికి 2 సంవత్సరాలు కనుక యేసుక్రీస్తు ప్రభు 2 years old. సో ఆయన దగ్గరికి ఆ ఇంట్లోకి వెళ్తుంటే వీళ్ళందరూ కూడా, ఈ దొంగలు కూడా వారిని వెంబడిస్తూ లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర బంగారం తీసినాడు ఒకటి. బా దొరికిందిరా, పంట వండింది, ఈ బంగారం ఒకటి దొరకబట్టుకోవాలి అని ఆ బంగారం ఒకటి తీసినాడు, లోపల పెట్టుకున్నాడు ఒకడు. ఇంకోటి ఏం తీసినాడు? సాంబ్రాణి తీసినాడు. సాంబ్రాణి అంటే పూజకు ఉపయోగపడుతుంది. వారి దేశంలో నాకు తెలిసి ఓబర్ అనేటటువంటి దేశంలో ఈ యొక్క సాంబ్రాణి బాగా దొరుకుతుందట. సో నాకు తెలిసి వారి దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి తీసుకొని వచ్చాడు. అంటే వాళ్ళ దేశం దేనికైతే ప్రత్యేకమైందో దాన్ని తీసుకొచ్చాడు ఆయన. అంటే తన దగ్గర విలువైనవి దేవుని దగ్గర తీసుకొచ్చాడు. ఆ సాంబ్రాన్ని ఒకటి లోపల వేసుకున్నాడు. తర్వాత బోలం అనంటే వైద్యానికి ఉపయోగించినటువంటి రసం, గాయములైన చోట దాన్ని రాసినప్పుడు అది నయం చేయబడుతుంది. సో వాళ్ళు ఎలా ఆరాధించారంటే, ఈయన రాజు, ఈయన వైద్యుడు, ఈయన మాత్రమే పూజకు అర్హుడు, పూజించడానికి స్తోత్రించడానికి స్తోత్రారుడు, ఆ స్తుతి సింహాసనాసీనుడైన యేసే అని వాళ్ళు బంగారు సామ్రాణి బోలంను సమర్పించి వాళ్ళందరూ కూడా యేసుకు సాగిలపడి ఆరాధన చేస్తుంటే దొంగలు పని అయిపోయింది, బయటకు వచ్చిన తర్వాత ఆ ముగ్గురిలో ఒకడు బాగా నిశ్చేసుడు అయిపోయాడు. అంటే హవాక్ అయిపోయాడు. ఇట్లా టైడ్ పోగానే వాక్ అయ్యారు అని అంటారు చూసారా, అలాగా వాళ్ళందరూ కూడా హవాక్ అయిపోయారు. అందులో ఒకడు, రే నువ్వు ఈయనే ఉన్నావారా అని అంటే ఈయనే ఉండు. ఏమేంద్రో అట్లా అయిపోయినావు, నీ చేతులు అయిపోయినావు, ఇట్లా పరీక్ష అవుతున్నావు, భారీ చూసినావారా ఏసయ్యని, 2 సంవత్సరాల పిల్లోడు, ఆ ముఖంలో ఎంత కాంతి కనిపిస్తుంది, అది ఆ నక్షత్రం చూసినావు భలే నడిపించింది, చూసినా వాళ్ళు బంగారం సామ్రాణి బోలం ఆయన సమర్పించారంటే దేవుడు రాబోయ్ అని అంటావు అన్నాడట. ఓర్పిచ్చాడా? నువ్వు ఆయన చూసినావా?
నేనైతే మంచిగా బంగారం దోచుకున్నా అన్నాడు. ఏది నీ దగ్గర ఉన్న బంగారం చూపించురా అని అంటే టక్కున జోబులో పెట్టేసరికి దొరకట్లేదు. అది బంగారం దొరకట్లేవు, వజ్రాలు దొరకట్లేవు. అది ఏమైందిరో అనంటే జోబుకి పెద్ద చిల్లి పడిందిరో. అయ్యో, టక్కున లోపలికి వేసుకుంటుంటే ఏమైపోయింది? చిల్లి పడింది చూడలే. బయటికి వచ్చేసరికి అన్ని పోయినాయి. ఏసే దగ్గరికి వచ్చి దేనికోసం వెతుకుతున్నావు? ఏది పర్మనెంట్ గా ఉండే దానికోసం నువ్వు వెతుకుతున్నావు? ఏసే దగ్గర దొరికే సమృద్ధి జీవం, ఏసే దగ్గర దొరికేది మంచి అలవాట్లు, ఏసే దగ్గర దొరికేది పరలోకానికి నిత్యత్వం, ఏసే దగ్గర దొరికేది దేవుని దగ్గర గడిపేటటువంటి అద్భుతమైన సమయం. ఏసే దగ్గరికి రోగం నయం కావాలని, ఏసే దగ్గరికి మంచి బతుకు వస్తుందని, ఏసే దగ్గరికి ఆస్తులు వస్తాయని, ఏసే దగ్గరికి ఇల్లు కట్టుకుంటారని, ఏసే దగ్గర ఉద్యోగం వస్తారు వచ్చినటువంటి ప్రతి ఒక్క ఏదో ఒక రాజ్యాలు పోతాయి. అత్తయ్య నేను కాదనను. ఏసే దగ్గరికి వస్తే అసాధ్యమైనది ఏది లేదు. He will provide you everything. But what is permanent and what is temporary? You have to recognize it. ఈ దొంగ ఏసైను ఫోకస్ చేయలే కానీ ఏం ఫోకస్ చేసిండు? బంగారం మీద ఫోకస్ చేసిండు. చాలా మంది క్రిస్మస్ అనగానే బంగారం, సాంబ్రాణి, బోనం ఇవే ప్రాముఖ్యం. ఆ బంగారం కన్నా విలువైన వాడు పాదాల దగ్గర పెట్టబడ్డ యేసయ్య. హల్లెలూయా! గట్టిగా చెప్పండి హల్లెలూయా! నా ప్రియమైనటువంటి దేవుని కుటుంబాలారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి నువ్వు విడిచిపెట్టాల్సిన పాప స్వభావాన్ని, ఈ దొంగ తన పాప స్వభావాన్ని విడిచిపెట్టకుండా యేసయ్య దగ్గరికి వెళ్ళాడు కానీ పనికాల యేసయ్యను గుర్తించలేకపోయాడు. ఈ దొంగ బంగారం మీద మనసు పెట్టాడు, అంటే ఈ లోకల సంపద మీద మనసు పెట్టాడు. ఏదైతే క్షయమైనదో, ఏదైతే తరిగిపోయేదో, ఏదైతే పరలోకానికి తీసుకెళ్లదో దాన్ని ఫోకస్ చేసి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు అది ఆయన దగ్గర నిలవలేకపోయింది. ఈ రోజు యేసయ్య దగ్గరకు వస్తున్న నీ పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి. చెప్పండి అందరూ, ఏం విడిచిపెట్టాలి? ఈ పాప స్వభావమే దురాశను కలిగిస్తుంది. దురాశ. ఈరోజు ప్రతి మనిషి దేవుణ్ణి ఆరాధించకపోవడానికి గల భయంకరమైన రోగం, కరోనా కన్నా భయంకరమైన రోగం రా ఇది. వాట్ ఈస్ దట్? రాంగ్ డిజైర్స్. ఇన్ ఇంగ్లీష్ బైబిల్ telling about that is wrong desires. తప్పుడు కోరికలో. దీనే బైబిల్లో స్పష్టంగా సాంస్కృతికంగా గ్రాంధికంగా అంటే దురాశ. నాకున్న దానికన్నా ఎక్కువ కావాలి. ఈ మధ్యలో ఒక పుస్తకం చదివినాను, టుమారోస్ హిస్టరీ. ఎవరైనా హిస్టరీ అంటే గడిచిపోయి చెప్తారు, కానీ భవిష్యత్ హిస్టరీ అంట. ఏం చెప్తున్నాడు అంటే, ఒకప్పుడు జనాలు తిండి తక్కువ చచ్చిపోయారు సార్, ఇప్పుడు తిండి ఎక్కువ చేస్తారు. ఏం ఎక్కువ చేస్తారు? తిండి ఎక్కువ చేస్తారు. ఒకప్పుడు బందిపోట్లకి, ఉగ్రవాదులకి, తుపాకుల భయపడి చచ్చిపోయారు, కానీ ఇప్పుడు తుపాకులు మరీ బైక్ బ్లాక్ లో పెట్టుకొని పోకిరోడు చచ్చిపోయాడు చేస్తారు. పొరగాలు ఈడబెట్టుకొని బతుకు నచ్చట్లేదట, వాళ్ళకి జీవితం నచ్చట్లేదట. నా ప్రియమైనటువంటి దేవుని కుటుంబాలలో మెనీ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్. దట్ ఈస్ వై దిస్ టైప్ ఆఫ్ కరోనాస్ కమింగ్. హల్లెలూయా! ఈ కరోనా లాంటివి ఎందుకు వస్తున్నాయనంటే, కరోనా కన్నా భయంకరమైన రోగం మనిషిని పీడిస్తుంది. అది దురాశ. ఉన్నదానికంటే ఎక్కువ కావాలనుకోవడం, దేవుడిచ్చిన సంతోషం కన్నా అధికమైన సంతోషం కావాలనుకోవడం. 18-19 ఏళ్ళ అయినటువంటి ఆ యువకుడు 34-35 సంవత్సరాలు చేయాల్సిన పనులు ఇప్పుడే చేయాలనుకోవడం భయంకరమైన పాపం. పెళ్ళైన తర్వాత భార్యను ప్రేమించాల్సినటువంటి ఆ యవనస్తుడు, ఆ యవనస్తురాలు పెళ్లి కాకముందే ఈమె నాకు భార్య, ఈమె నాకు భర్త అని పాపం చేయడం దురాశ. సొంత భార్యను కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తి వేరొక స్త్రీని భార్యతో ఉండే సంబంధాన్ని కలిగి ఉండడం జారత్వం, దురాశ. ఉన్న ఆస్తులు సరిపోకుండా నాకు ఇంకా కావాలి, ఎదుటి వాడిని మోసం చేసైనా నాకు కావాలనుకోవడం దురాశ. తనకున్నటువంటి అహాన్ని సంతృప్తి పరచుకోవడానికి మనిషి దురాశకు వెంటబడుతున్నాడు. దేవుడు అద్భుతమైన ఏదైనా తోటలో ఉంచాడు ఆదాము అవ్వలని. ఆ పండు తినకర్రవ్వ. వీళ్ళు ఏం చేశారు? ప్రభు స్ఫూర్తిగా చెప్పాడు, చచ్చిపోతావు బిడ్డ తింటే అని అన్నాడు. దైవం ఏం చెప్పింది? చెప్పాలి మీరు అందరూ. చచ్చిపోతావా బిడ్డ, నువ్వు దేవతవైతో లోకం చెప్పే మాటిదే. తాగు, తందనాలే, బతుకంటిదే. నువ్వు చచ్చిపోతుంటే కల్లారా చూడాలనుంది నాకు. దయ్యం ఈరోజు ప్రతి విధమైన అలవాట్లను తీసుకొస్తుంది. ఆదాము అవ్వలు దేవుడు చచ్చిపోతాడని చెప్పిన తర్వాత కూడా పండు తిన్నారంటే, మీరు చచ్చిపోయినా పర్వాలేదు కానీ దేవుడు మాకు అద్దు అనే కదా. ఎవరవ్వా?
ఈరోజు దేవుడు వద్దన్న పని నువ్వు చేస్తున్నావంటే నీ బతుకు నాశనమైనా పర్వాలేదు, నాకు మాత్రం దేవుడు వద్దు. ఈ బతుకునిది, బతుకునిచ్చిన దేవుడు వద్దా? బతుకు పాడైపోయి నరకానికి వెళ్ళిన, నరకంలో సీజన్ మారదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు మరణం లేనటువంటి నరకంలో పడవేయబడతావు. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథము బోధించబడుతుంది ప్రతి చోట, నీ బ్రతుకు మార్చబడాలని. దురాశ ఏం చేస్తుందట? గర్భం ధరించి పాపమును కంటే పాపం ఏం చేస్తట? పాపము పరిపక్వము చెంది మరణమును కనును, ఆ మరణం నిత్య నరకానికి తీసుకెళ్తుంది. నా ప్రియమైన దేవుని కుటుంబాలారా, ఈరోజు నీ దురాశను విడిచిపెట్టావు. ఈ రాత్రి నువ్వు జ్ఞాని అని పిలువబడాలంటే లీవ్ దట్ రాంగ్ డిజైర్స్. ఆ పాపపు ఆలోచనలు విడిచిపెట్టాయి. రాత్రి ఇక్కడ సమాధి చేశాయి, వాటిని చంపేయని అంటున్నాడు పౌలు గారు. కిల్ దట్ రాంగ్ డిజైర్స్. ఆ యొక్క దురాశలను చంపేయి, అది నిన్ను చంపక ముందే. ఈ మాట రాయబడి ఉంటుంది ఒక దగ్గర బుక్ లో చదివాను. ఫేమస్ రైటర్, డు నాట్ హైడ్ సిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ లీవ్ ఇట్ దట్ విల్ హంట్ యూ అంటాడు. తెలుగులో చెప్తా, పాపము కోరికలను దురాశలను దేవుని దగ్గర దాచిపెట్టకు. చేసి అది తప్పు అని తెలిసినప్పుడు దాన్ని నువ్వు దాచిపెట్టకు. దాచిపెడితే ఏమైందట? నువ్వేం చేస్తావు? యేసుప్రభు దగ్గరికి పోతున్నా, ఈ అలవాటు పక్కకు పో అంటావు. ఏమంటావు? ఆసుపత్రి జరుగుతుంది, అప్పుడు దాకా సీరియడ్ కాలుస్తాడు, అప్పుడు దాకా మంద కాలుతాడు, టక్కున బయటకు వస్తాడు పాస్టర్ గారు రాగానే. ఒకసారి నేను పోతుంటే సీన్ భలే ఉన్నది, భార్యాభర్తలు కొట్టుకుంటుండే. పోతుంటే టక్కున లోపలికి పోగానే ఆ భార్య నన్ను చూసింది, ఎమ్మటి చూసింది, కళ్ళ చదువుతాను. అయ్యగారు వచ్చి నేను చెప్పకుండా జుట్టు పట్టుకున్నా నేను. నువ్వు కూడా ఏం చెప్పకు, నేను చదువుతున్నా. అమ్మా ఏం యాక్టింగ్ రయ్యా, ఏం యాక్టింగ్ రయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడు? తాను చేసిన తప్పులు కప్పి పెట్టుకుంటున్నాడు. కప్పి పెట్టుకోవడం వల్ల ఏమైపోయిందనంటే అది వెనక్కి తనని చంపేస్తుంది. దురాశ గర్భం ధరించి పాపమును కరును, పాపం పరిపక్వం చెంది ఏం చేస్తుంది? మరణమును కరును. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైనటువంటి దేవుని కుటుంబాలారా, ఈ రోజు జ్ఞానిగా నువ్వు ప్రభుని ఆరాధించాలంటే ఈ దురాశను విడిచిపెట్టు, ఈ పాపమును విడిచిపెట్టు, ఈ పాప స్వభావాన్ని విడిచిపెట్టు, ఈ పాప అలవాట్లను విడిచిపెట్టు. అప్పుడు నువ్వు జ్ఞాని వలె ఈ లోకంలో ప్రభువుని నిశ్చయంగా ఆరాధించగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా విడిచిపెట్టాల్సింది ఏంటో తెలుసా? ఒకటి చెప్తా, ఇంకొకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నా ప్రియమైనటువంటి దేవుని కుటుంబాలారా, మీరు జర అందరు ఇటే చూడు, వాళ్ళు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. అది పెద్ద ఇప్పుడు వేరే లోకంలో చూస్తున్నారు. రైట్. నా ప్రియమైనటువంటి దేవుని కుటుంబాలారా, మనం ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత విడిచిపెట్టాల్సినటువంటి మరొక సంగతి ఏమిటి అనంటే మన చింత యావత్తును ఆయన మీద మోపాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి వీరు జ్ఞానులుగా తమ ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఎన్ని చింతలు ఉంటాయి ఆలోచించండి. చింతకాయలు కాదు, చింతలు, వరీస్. బికాస్ నా కుటుంబం ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతారు, నెక్స్ట్ ఏంటి, నా ప్రయాణంలో దొంగలు వస్తే ఎట్లా, నా దగ్గర బంగారం పోతే ఎట్లా, నా దగ్గర సంబరాన్ని పోతే ఎట్లా, నా దగ్గర బోలం పోతే ఎట్లా, మధ్యలో నన్ను చంపేస్తే ఎట్లా. యేసుక్రీస్తును నమ్ముకోవడానికి వస్తున్నప్పుడు, యేసుక్రీస్తుని ఆరాధించడానికి పరలోకానికి నీ పయనం ప్రారంభమైనప్పుడు, ఆ పరలోకానికి పయనం ప్రారంభించినటువంటి నీవు ఈ భూలోక సంబంధమైన విషయాల్లో ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటే వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. యువర్ డిజైర్స్ షుడ్ బి అపాన్ క్రైస్ట్. ఎవరి మీద ఉండాలి చెప్పండి అందరూ కూడా. మన ఆలోచనలు ఎవరి మీద ఉండాలి చెప్పాలమ్మా, చేతులే చెప్పాలి. ఎవరి మీద ఉండాలి? అందుకే ఏమన్నా తెలుసా, శిష్యులందరూ కూడా సమరయ ప్రాంతంలో సమరయ స్త్రీకి యేసు ప్రభు సువార్త చెప్తుంటే అన్నం కోసం పోయినారు. అన్నం కోసం పోయి అన్నం తెచ్చినారు. అన్నం తెచ్చి ఏసే అన్నం తిను అని అంటే ఏసే ఆల్రెడీ తిన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏ ప్రభు ఎవరు పెట్టారు నీకు అనంటే, నా తండ్రి చిత్తం నెరవేర్చడం నాకు ఆహారమై ఉన్నది. His thoughts and desires upon God's mission. నా ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా, నీ ఆలోచనలు పైన వాటిని వెతకండి. బికాస్ అవర్ ఫౌండేషన్ ఈజ్ ఇన్ హెవెన్, అవర్ ఫౌంటైన్ ఈజ్ ఇన్ హెవెన్. మన పునాదులు పరలోకంలో ఉన్నాయి, మనకు రావాల్సిన ఊటలు పరలోకం రావాలి. యాకోబు 1:17 చెప్తుంది, నీకు బతుకు పొందాలన్నా, నీకు గర్భఫలం కావాలన్నా, నీకు ఈ లోకంలో ఆశీర్వాదం పొందాలన్నా, ఈ లోకంలో ఫలాలు అనుభవించాలన్నా, దట్ షుడ్ కమ్ ఫ్రమ్ హెవెన్. పరలోకం రావాలా, పక్క దేశం నుండి రావు, పక్క దేశం నుండి రావు,
పక్కా వ్యక్తులు రావు. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హెవెన్. పరలోకులు రావాలి. కాబట్టి నీ ఆలోచనలు ఎవరి మీద పెట్టాలి చెప్పండి? ఎస్. అందుకే నీ చింతలు వదిలేసాయి. ఎవరి మీద పెట్టాలి? అందుకే యాకోబు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఇలా రాయబడి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలమ్మా? దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? ఇప్పుడు జ్ఞానులు ఏం చేసి వాళ్ళు బయలుదేరారు? వారి చింత యావత్తు ఎవరి మీద వేశారు? లార్డ్, నీ మీదనే. ఎందుకంటే నువ్వు దేవుడివి. మేము వచ్చేది ఎవరి దగ్గరికి వస్తున్నాం? దేవుని దగ్గరికి వస్తున్నాం. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మన చింతను మన మీద మోసుకుని వెళ్ళడం ఎంత ఎంత అపహాస్యకరమైనటువంటిది. ఎండ కొడుతున్నది, పెద్ద మోటు పెట్టుకున్నది, మోపు పెట్టుకొని రోడ్డు మీద నిలబడింది. పాపం ఒక టాక్సీ, మన మల్లేష్ లాంటోడే బండి తోలుతాడు మంచిగా. మల్లేష్ లాంటోడు బండి తీసుకుని అటు పోతా ఉంటే ఆ తల్లిని చూసి బాధేసి ఏం చేసినాడంటే, అమ్మా ఇగో నా బండి ఎక్కువ అని బండి మీద ఎక్కించుకున్నాడు. బండి మీద ఎక్కించుకుంటే ఆ బండిలో ఉన్న వాళ్ళందరూ కూడా బండి పోతా ఆమెను చూసి నవ్వుతారు. ఏంద్రా కొడక, నా మీద ఉన్న మోపుని చూసి మీకు నవ్వుతా అంది అని అంటే, నవ్వు రాకపోతే ఏమవుతుంది రవ్వా? నువ్వు మోపు మోతానవనే కదా మా మల్లేష్ బండి మీద ఎక్కించుకున్నది. అవును కొడక, మరి బండి ఎక్కిన తర్వాత కూడా మోపు తీసుకొచ్చి బండి మీద పెట్టాలి కానీ నీ మీదనే పెట్టుకుంటే పిచ్చితారు కాదు నువ్వు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నీ చింత ఎవరి మీద పెట్టాలి? నీ దుఃఖం ఎవరికి అప్పగించాలి? నీ భారం ఎవరి మీద పంపాలి? అపాన్ క్రైస్ట్. లీవ్ ఎర్త్లీ థింగ్స్. భూలోక సంబంధమైన వాటిని వెతక్కండి. భూలోక సంబంధమైనవి మీకు ఇచ్చేటివి ఏంటో తెలుసా? దుఃఖం, వేదన, అలజడులు, కలవరం, ఆందోళన కలిగిస్తుంది నీకు. అది నువ్వెంత కలిగి ఉంటే అంత కలవరం పెరుగుతుంది. ఈ భూమిని, ఈ లోకంలో ఉన్న ఆస్తులను ఎంత ప్రేమిస్తే నీకు వచ్చే గిఫ్ట్ ఏంటంటే కలవరమే, కన్ఫ్యూజన్. దాన్ని కాపాడుకోవడానికి, చంపడానికైనా చచ్చిపోవడానికైనా వెనకడుగట్లేదు ఈరోజు చాలా మంది. దురాశ కిల్. సిన్ థ్రిల్స్ బట్ కిల్స్ అని అంటాడు ఒక ఆయన. పాపం థ్రిల్ ఇస్తుందట కానీ చంపేస్తుంది. నీకున్న దుర అలవాట్లు, నీకున్నటువంటి పాపము ఆలోచనలు, ఈ లోకంలో నువ్వు కలిగి చేయాలనుకున్న ప్రతి పని, అది మొదటగా నీకు ఇచ్చేది ఏంటంటే కిక్కిస్తుంది కానీ కిల్లేస్తుంది. ఏమంటది? సంపుతుంది అవ్వాలి, సంపుతుంది. కిక్కు కిక్కు అనుకొని దేని పడుతుంది దాన్ని వెనక పోకుర్రే, అది నిన్ను చంపేస్తుంది. అది నేను చంపేస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని కుటుంబాలారా, దేవుని దగ్గరికి వస్తున్నటువంటి నీవు ఆ పాపాన్ని విడిచిపెట్టు. ఈ రాత్రి ఆ ప్రభు దగ్గరికి నీవు పాప స్వభావాన్ని విడిచిపెట్టి, నీ దురాశను విడిచిపెట్టి, నీ యొక్క ఈ యొక్క పాపపు ఆలోచన, చింత, ఈ లోక మనస్సును విడిచిపెట్టి నువ్వు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ప్రభు పాదముల ఎదుట సాగిలపడే ఆరాధనకు యోగ్యుడు అవుతావు. ఆమేన్. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఈ జ్ఞానులు వచ్చి ప్రభువుని ఆరాధించి వెళ్తున్నారు. 12వ వచనం. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళొద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గంలో తమ దేశమునకు తిరిగి వెళ్ళి. ఎందుకు? పరలోకం నుండి దూత వచ్చి జ్ఞానులు కలిసినాడు. హేరోదు ఏం చేయాలని చూస్తున్నాడు? సన్మానం చేయాలని చూస్తున్నాడా? ఏం చేయాలని చూస్తున్నాడు? ఈ జ్ఞానులను చంపి యేసుని కూడా చంపడానికి ఆల్రెడీ దూతలని పంపించాడు. జ్ఞానులు వచ్చిన తర్వాత జ్ఞానుల ప్రకారము యేసు ఎక్కడ పుట్టాడో తెలుసుకొని యేసుని చంపేయడానికి, తర్వాత జ్ఞానులను చంపడానికి పన్నాగం కడుతున్నటువంటి హేరోదు దుష్టపు ఆలోచనని పరలోకం నుండి దూత వచ్చి జ్ఞానులకు చెప్తున్నాడు. ఒక మాట, యేసు ప్రభు దగ్గరికి వస్తే, యేసు ప్రభు ఒక్కసారి నీ బతుకు అప్పగించి చూస్తే, యేసు ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించి చూస్తే ఆయనే నీ జీవితాన్ని పదిలంగా కాపాడుతాడు. ఆమేన్. నిన్ను కాపాడువాడు కునుకడు. చెప్పాలందరూ, కునుకడు. అమ్మా కునుకే అక్కలారా, నిన్ను కాపాడే యేసు ఏం చేస్తాడట? కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. ఆయన నిద్రపోకుండా నిన్ను కాపాడేవాడు. ఒక్కసారి నీ జీవితం అప్పగించి చూడు. నేను చాలాసార్లు సేవా నిమిత్తం ప్రయాణం వెళ్తా ఉంటే కొన్నిసార్లు సడన్ గా పెట్రోల్ అయిపోవడం కానీ, బండి చాలు కాకపోవడం కానీ గమనించాను. ఒకసారి మరిపేటకి వెళ్తా ఉంటే సడన్ గా బండి ఆగిపోయింది. నేను మాకున్నటువంటి బైక్ మీద పోతుంటుంటే, సో ఆ టైంలో బండి ఆగిపోయినందుకు నేను చాలా బాధపడుతుంటే, టైం అయిపోతుంది అక్కడ, నేను ఫాస్ట్గా వెళ్ళాలి. అలాంటి టైంలో బండి సడన్గా ఆగిపోయినది. ప్రేయర్ చేస్తున్నాను,
స్టార్ట్ కావాలి. ఎగ్జాక్ట్లీ 10 minutes తర్వాత బండి స్టార్ట్ అయింది. ఐ స్టార్టెడ్ మై జర్నీ అగైన్. 10 నిమిషాల తర్వాత పోతుంటే ఆ రోడ్డు మీద భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఒకవేళ ఆ 10 minutesలో నేను ఆగకుండా పోయి ఉంటే అక్కడ చనిపోయిన వ్యక్తిలో నేను ఉండేవాడిని. మై గాడ్ సేవ్డ్ మీ. చప్పులు కొట్టితే ఏమైపోతుంది? He will take initiation to lead your life. నీ జీవితాన్ని నడిపించడంలో ఆయన సారథి అవుతాడు. జ్ఞానులు ఒకవేళ ఏరో దగ్గరికి వెళ్తే చచ్చిపోయేటటువంటి వారు దూతను పంపించి, బాబు మీరు వేరొక మార్గమున వెళ్ళండి. హీ టేక్ కేర్ అబౌట్ దాట్. అందుకే ప్రభు అంటున్నాడు, నీ చింత నా మీద పెడితే నేను ఆ చింతను మోసేటటువంటి వాని, నీ భారం నా మీద పెడితే నేను దాన్ని మోసేటటువంటి వాని. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంపై శ్రద్ధ తీసుకునేవాని నేను, నీ జీవితంపై జ్ఞానముతో నడిపించేటటువంటి వాని నేను. అందుకే ఆయన అంటాడు, నా వాక్యం నీ పాదములకు దీపం 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 లాంటిది. మై వర్డ్ ఈస్ ద ల్యాంప్ టు యువర్ ఫీట్. ఎవ్రీ స్టెప్ ఇట్ విల్ లీడ్ బై మై వర్డ్. నా వాక్యం నీ ప్రతి అడుగును డిసైడ్ చేస్తుంది. బికాజ్ దొంగ ఊబిలు ఉన్నాయి, జాగ్రత్త. పాపపు ఊబిలు ఉన్నాయి, జాగ్రత్త. ఒకవేళ పడిపోయి లోబిలోకి వెళ్తావేమో, ఒకవేళ పడిపోయి నాశనం అవుతావేమో. అందుకే ఆయన అంటాడు, ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి, ఇదిగో నా బిడ్డ అనుదీప్కి కాలుకు రాయి తగలకుండా కాపాడాలి బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మీ పేరు చెప్పుకోండి. యేసయ్య తన దూతల్ని కాపుదలకు పెడుతున్నాడు మనకి. He will send his angels to protect you. Angels will serve you. దూతలు నీకు కాపుదల ఇస్తారు, దూతలు నీకు భద్రతనిస్తారు, దూతలు నీకు పరిచారం చేయడానికి దేవుడు తన దూతలు పంపించేవాడు. యేసయ్యను ఆరాధించడానికి వస్తే నీకు సెక్యూరిటీ ఎవరో తెలుసా? చెప్పండి. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నాడు, ఆయన దూతలు మనకు పరిచారకులే ఉన్నారు. ఈ మాట చెప్పండి. దేవుడు యేసయ్య మనకు ఆశ్రయమే ఉన్నాడు, ఆయన దూతలు మనకు కావలి అయి ఉన్నారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని కుటుంబం, జ్ఞానులు ప్రభువుని ఆరాధించినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెతికేటప్పుడు నక్షత్రం కనిపించింది, దూత కనిపించిన. గొర్రెల కాపర దగ్గరికి దూత వెళ్ళాడు, కానీ యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించిన తర్వాత వారికి దూత స్పష్టంగా కనిపించినప్పుడు ఎస్ దిస్ ఈస్ ద గాడ్స్ ఏంజెల్ అని వారు గుర్తించారు. కొన్నిసార్లు యేసు ప్రభువుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇట్లా అడుగుతారు, ఇగో ఈ కార్యం చేయమను, నేను యేసు ప్రభు నమ్ముకుంటా. ఈ రోగం తీసేయమను, యేసు ప్రభు నమ్ముకుంటా. ఈ అప్పుల బాధ తొలగించమను, యేసే నమ్ముకుంటా. ఇంకేమంటారు తెలుసా? నాకు మంచి చేయమను, మమ్మల్ని మంచి సల్లగా చూడమని మేము కూడా దిగుతామంటారు. ఎందులో దిగుతారు మరి? అవుతులా దిగుతారేమో. నువ్వుగా దిగేది ఆయన దిగొచ్చిండు, పరలోకాన్ని ఇడిచొచ్చిండు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దిగడానికి కాదు, నేను లేపడానికి. ఆమేన్. నా మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్త జనాంగమా, ఏదైనా ఒకటి పెట్టుకొని నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ఇది చెయ్యాలంటే యూ కెన్ నాట్ అండర్స్టాండ్ క్రైస్ట్. నీకు ప్రభు ఇంకా అర్థం కాలా. జ్ఞానులకు ఎలా బోధించాడంటే నక్షత్రాన్ని చూపించి వెళ్ళమని చెప్పాడు, వెళ్ళి ఆరాధిస్తూ వస్తున్నప్పుడు దూతను చూపించాడు. దెన్ దే కెన్ అండర్స్టాండ్ గాడ్స్ ఏంజెల్. వారు అప్పుడు దేవుని దూతను గుర్తించారట. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి వారికి ప్రభు చూపించే దర్శనాలు వారు నమ్మగలుగుతారు, ప్రభు చూపించే కార్యాలు వారి జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉంటాయి. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి చూడాలి. అందుకే కీర్తన 34లో 7 ఐ థింక్ 8లో ఏమంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి. ఈ కేక్ మస్తుగా ఉందని చెప్తే మీరేం చేస్తారు? మేము కూడా తింటే చెప్తామంటారు. అట్లా నువ్వు యేసే రుచి చూస్తే యేసే ఎంత గొప్ప అర్థమవుతుంది. రుచి చూడకుండా నాకు అచ్చేయి ఇచ్చేయి అని అంటే ప్రభు అన్నాడు యాకోబు 4:7లో, నా యొద్దకు మీరు వచ్చిన యెడల నేను మీ యొద్దకు వచ్చాను. ఆమేన్. నా యొద్దకు మీరు వచ్చిన యెడల నేను మీ యొద్దకు వచ్చాను. ప్రైజ్ గాడ్. చూడండి, దేవుడు తన దూతను పంపించి జ్ఞానులను ప్రొటెక్ట్ చేశాడు. జ్ఞానులు క్షేమంగా వెళ్ళడానికి దేవుడు కృప చూపాడు. నా ప్రియమైనటువంటి దేవుని కుటుంబాలారా, దేవుడు మనకు ఆశ్రయం, ఆయన దూతలు కాపుదలిస్తాయి. ఈరోజు క్రీస్తుని ఆరాధించడానికి వచ్చినటువంటి నీకు దేవుడే ఆశ్రయం. నీ పాప స్వభావాన్ని విడిచిపెట్టు, నీ దురాశను విడిచిపెట్టు, నీ చింత ఆయన మీద మోపే. హి విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయనే సమస్తము సమకూర్చగలడు. చూడండి, ఆకాశ పక్షుల విత్తు కోయ వాటిని పోషించట్లేడా? పిచ్చుకలు వాటి గూళ్ళుండవు. దేవుడి లోకంలో నివాసం ఉండడానికి స్థలమే దొరకలా. రాజభవనంలో పుట్ల, పశువుల పాకలో పుట్టాడు, అందరి వాడిగా ఉండడానికి. సిలువలో ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ప్రాణం పెట్టకపోతే నీకు జీవం రాదని ఆయన నీకోసమే సమస్తం చేశాడు. ఇంత చేసి ఏమంటున్నాడు తెలుసా? మరణమును జయించి తిరిగి లేచినటువంటి యేసయ్య నా చేతిలో చెయ్యి, బతుకేంటో చూపిస్తా అంటున్నాడు. ఆ బతుకునిచ్చిన యేసయ్య. హల్లెలూయా. ఒక మాట అండి, ఎంత గొప్పగా దేవుని దూతలు కాపాడతాయో తెలుసా? నా డాడీ మే 26, 2013 ఆదివారం కరెక్ట్గా 2:30 ఐ థింక్ ఆ టైంలో మా నాన్నగారు మా ఒడిలో తన ప్రాణాన్ని విడిచాడు. మే 26 ఐ థింక్ ఆ టైంలో నేను
బీటెక్ అయిపోయినది, ఇంకా నేను సేవలోకి రాలేదు. ఆ రోజు వాకింగ్ చెప్పాను. దేవుడు డాడీ ముందు కొంత వాకింగ్ చెప్పేటటువంటి వాడు, డాడీ అలా ప్రోత్సహించేటటువంటి వాడు. కానీ మేము ఎంతో ప్రయాసపడ్డాం, ఎంతో కష్టపడ్డాం డాడీని కాపాడుకోవాలని. కానీ డాడీ మా ముందే నిద్రించాడు. నిద్రించినప్పుడు నాకు చాలా బాధేసింది. చాలా మంది వచ్చి అడిగినారు, మీ దేవుడు గొప్పవాడైతే ఎందుకు తీసుకున్నాడు యేసు ప్రభు, మీ డాడీని ఎందుకు తీసుకున్నాడు, పిల్లలు ఎదిగిన వాళ్ళు పెళ్ళిళ్ళు కాకముందు ఎందుకు పోయినాడు, ఇంతమంది స్కూల్ కట్టించినాడు, దీనిలో అనుభవించకముందు అంటే తను హ్యాపీగా ఉండకముందే చనిపోయినాడు అని చాలా మంది అంటుండే. ఆ టైంలో వాళ్ళందరి మీద కోపం వస్తున్నది, కానీ వాళ్ళెవరిని తిట్టలేను, వాళ్ళెవరి ముందు గట్టిగా ఏడవలేను. అది నాకు షేమ్ అనిపించింది, అది నాకు అవమానం అనిపించింది. వాళ్ళ ముందు గట్టిగా ఏడవాలనుంది, కానీ ఏడవ బుద్ధి కాలే. బికాస్ మై గాడ్ ఈజ్ మై రెఫ్యూజ్. ప్రైజ్ గాడ్. ఐ డైరెక్ట్లీ వెంట్ టు టెర్రర్స్ ఆఫ్ మై స్కూల్. నేను స్కూల్ పైకి వెళ్ళినా. చిన్నప్పటి నుంచి నువ్వే నాకు బతుకు, నువ్వే నాకు దేవుడు వేసా. ఎందుకు తీసుకున్నావు ప్రభు మా డాడీని, ఎందుకు తీసుకున్నావు, ఎక్కడున్నాడో చెప్పు అని నేను ప్రభుని అడుగుతా ఉంటే, కీర్తన 139 14-16 వచనాల్లో దేవుడు నాకు మాట్లాడుతూ ఉన్నాడు. మీ డాడీ నీకు ఎప్పటి తెలుసా? నాకు ఊహ తెలిసినప్పుడని మా డాడీ తెలుసు. ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు? అప్పటి నుంచి ప్రేమిస్తున్నావు. కానీ నాకు ఎప్పటి తెలుసా మీ డాడీ? జగత్తు పునాది వేయపడకు మునిపే ఎఫెసీ 1:4 నేను ఏర్పరచుకున్నాను. తల్లి గర్భములో ప్రవేశపెట్టింది నేను. తల్లి గర్భములో నుండి తాను బుడిబుడి అడుగులు వేస్తున్న దినము నుండి నేను తనని ప్రేమిస్తూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 15-19 వచనాల్లో, మనం మొదటగా ఆయన ప్రేమించలేదు కానీ ఆయన మనని మొదటగా ప్రేమించను. మీ డాడీ నాకు ఎక్కువ తెలుసా, నీకు ఎక్కువ తెలుసా? నీకే ఎక్కువ తెలుసు ప్రభు. మీ డాడీని నా కొడుకు నా దగ్గర తీసుకుంటాను, నువ్వు ఓడరా భయ అడగ నీకే అన్నాడు. ఐఎమ్ సారీ లార్డ్, ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు నువ్వు తీసుకునే అర్హత నీకుంది. బట్ మై క్వశ్చన్ ఈస్, వేర్ ఇస్ మై డాడ్? మా డాడీ ఎక్కడున్నాడో చూపించు, మా డాడీ ఎక్కడున్నాడో చూపించని అడుగుతా ఉన్నప్పుడు దేవుడు నాకు చూపిస్తున్న దర్శనం ఏంటంటే, రియలీ ఐఎమ్ వాచింగ్ దట్. మీరు టెలివిజన్ ఎట్లా చూస్తారో నాకు తెలియదు, కానీ నేను ఎగ్జాక్ట్లీ చూసినాను. ఆ టైంలో పరలోకం నుండి దూతలు వచ్చి మా డాడీని ఆత్మ తీసుకుపోతున్నా. My dad is in heaven. My dad is in heaven. నా డాడీ పరలోకంలో ఉన్నాడు. నీకు ఆ దమ్ముందా చచ్చిపోయిన గురించి చెప్పగలవా? యేసు ప్రభు నమ్ముకోకుండా ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళు పరలోకంలో ఉన్నారని చెప్పే దమ్ము జరిగో. I have that guts. My dad is in heaven. మా డాడీ పరలోకంలో ఉన్నాడు బికాస్ ఆయన పాపం క్షమించబడింది. ఆయన వచ్చిన మిషన్ ని మా డాడీ కొనసాగించాడు. యేసుప్రభు నమ్ముకున్నాడు. యేసుప్రభు నమ్ముకోవడానికి చాలా మందిని మీలాంటి వారిని తయారు చేశాడు. నువ్వు దురాశను విడిచిపెట్టకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, నీ చింతను ప్రభువుకు అప్పగించకుండా యేసయ్యను అనుభవించలేవు రవ్వా. బట్ నేను అనుభవిస్తున్నా. మా డాడీ చనిపోయిన 4,000 ఉన్నాయి అకౌంట్లో. బాక్స్ కొనడానికి డబ్బులు లేవు, బట్ దేవుడు సమకూర్చాడు. మా డాడీ చనిపోయినప్పుడు బస్సులు అమ్ముకొని స్కూల్ నడపాలా, లేకపోతే పైసలు లేవు. కానీ అదే సంవత్సరం కొత్త బస్సు కొనిచ్చడానికి దేవుడు కృప చూపాడు. 230 స్ట్రెంగ్త్, అదే సంవత్సరం 430. నెక్స్ట్ ఇయర్ 685 మై స్ట్రెంగ్త్. దిస్ ఈస్ ఆల్ ద గాడ్స్ బ్లెస్సింగ్స్, నాట్ బై మై నాలెడ్జ్, నాట్ బై మై వర్క్స్, నాట్ బై మై విజ్డమ్. మై విజ్డమ్ ఇస్ క్రైస్ట్. నా జ్ఞానం, నా నీతి, నా విమోచన, నా పరిశుద్ధత యేసే అన్నప్పుడు ఆయనే నన్ను నడిపించాడు. ఈరోజు మీ ఎదుట నిలబెట్టాడు. ఇంతకుముందు ఎంతమంది ఎన్ని గొప్ప మాటలు అంటున్నా కూడా ఈరోజు సమస్త ఘనత మహిమ దేవునికే కలుగును కాక. నా డాడీ యేసయ్యని ఇచ్చి ప్రభు, ఇక్కడ కూర్చున్న డాడీని నువ్వు సూటిగా అడుగుతున్నా, నువ్వు ఆస్తులు ఇస్తే వాళ్ళు పాడు చేస్తారేమో, యేసయ్యని ఇచ్చి చూడు, మంచి బతుకుతారు. అమ్మా నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావు? దాచిపెట్టి మంచి అన్నం, దాచిపెట్టి మంచి బంగారం. నా బిడ్డ అత్తగారింటికి పోవాలంటే ఈ బంగారం పడుకోవాలి, ఈ వజ్రాలు వేసుకొని పోవాలనుకుంటున్నావేమో. బట్ యేసయ్య లేకుండా ఆమె నరకానికి వెళ్తుంది ఆ బంగారం వేసుకొని. తల్లులారా దండం పెడుతున్నా, యేసయ్యను పరిచయం చేయండి మీ పిల్లలకి. యేసయ్యను పరిచయం చేయకపోతే వాళ్ళు నరకానికి ఈడ్చుకెళ్ళబడతారేమో. యేసయ్యను పరిచయం చేయకపోతే మీ పిల్లలు నరకానికి వెళ్తారేమో. ఇక్కడ ఎంతమంది కొడుకులు ఉన్నారో, కూతుర్లు ఉన్నారో నాకు తెలియదు. మీ అవ్వలకి, అయ్యేలకి యేసయ్యను పరిచయం చేయండి. వాళ్ళకు చల్లగా ఉండాలంటే పరలోకమే. ఆ పరలోకం డబ్బుతో రాదు, నువ్వు ఏసీలో కూర్చోబెడితే రాదు. నా అమ్మని, నా నాన్నని ఏసీ కారులో తిప్పాలంటే పరలోకం తీసుకుపోదా కారు. యేసయ్య దగ్గరికి తీసుకొస్తే పరలోకానికి టికెట్ దొరుకుతుంది. ఎంతమంది కొడుకులు, ఎంతమంది కూతుర్లు, ఎంతమంది తల్లులు, తండ్రులు నా కుటుంబానికి యేసయ్యని ఇవ్వాలనుకుంటున్న వారి చేతులెత్తండి.
ఇప్పుడు చెప్పండి మీరు జ్ఞానులు, ఇప్పుడు మీరు జ్ఞానులు. నా ప్రియమైన దేవుని కుటుంబమా, యేసయ్యను నువ్వు హృదయంలో చేర్చుకోవాలంటే పాపాన్ని విడిచిపెట్టే, దురాశను విడిచిపెట్టే, చింతను విడిచిపెట్టేసే. యేసయ్య మీద సమస్తాన్ని పెడితే ఆయన సమస్తం చూసుకునేవాడు. ఆయన నీకు సమస్తం అవ్వాలనుకుంటున్నాడు. ఆయనే నీకు సమస్తం అవ్వాలనుకుంటున్నాడు. ఈజ్ డిజైర్ ఈస్, ఆయన యొక్క కోరిక ఏంటంటే నేనే నీకు సమస్తం అవ్వాలి, నేనే నీకు సమస్తం అవ్వాలి అని ఆయన కోరుకుంటున్నాడు. భర్త తన భార్యకి సమస్తం తానే కావాలనుకుంటాడు. వేరొకరి మీద ఆధారపడుతున్నప్పుడు చిరాకు వస్తుంది. నా భార్య వేరేటోని ఈ రీతిగా ఆలోచిస్తుందని, నా దగ్గర నేనే సమస్తం అనుకుంటుంటే ఈ లోకపు సాంగత్యాన్ని కోరుకుంటుందని ఆ భర్తకు చిరాకు ఎలా ఇస్తుందో, యేసయ్య నీకు సమస్తం అనుకున్నప్పుడు ఈ లోకం మీద మనసును పెంచుకోవడం అది నీకు విషం, అది నేను చంపేస్తుంది. ఈ రాత్రి చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరం కూడా నిలబడదాం. యేసయ్య, నాకు నీతో బతకాలనుంది. నువ్వు ఇచ్చే మంచి బ్రతుకు ఎదుట ఏది కూడా ఎంచదగినది కాదు. నాకు ఆ మంచి జీవితం కావాలి ప్రభువా అని అనుకున్న వాళ్ళు చేతులెత్తి ప్రార్థించేద్దాం. అందరం నిలబడి. జ్ఞానులు తమ గ్రంథాన్ని చదివి యేసయ్య దగ్గరికి వచ్చారు. ఈరోజు నీకు ఇవ్వబడిన ఏ గ్రంథమైనా సరే నువ్వు చదువుతున్నావా? అది బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, బుద్ధుడి యొక్క గ్రంథం కావచ్చు, జైనుల గ్రంథం కావచ్చు, సిక్కుల గ్రంథం కావచ్చు. ప్రతి గ్రంథం యేసును చూపిస్తుంది. నువ్వు చదవట్లేవు, భక్తి అని అంటున్నావు. నువ్వు సరిగా పూజించట్లేవు, నేను భక్తుని అంటున్నావు. తప్పు. నువ్వు కరెక్ట్ గా చదివితే నువ్వు కనుగొనేది యేసునే. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన మాత్రమే రక్షించును. యేసు మాత్రమే రక్షిస్తాడు. రా యేసయ్య దగ్గరికి, యేసయ్య దగ్గరికి రా. యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి ప్రతి బిడ్డ పాపాన్ని విడిచిపెడతారు. ఎందుకంటే ఆ పాపముని తొలగించడానికి యేసయ్య తన రక్తాన్ని కార్చాడు. ఆయన దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకుంటే చాలు. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక మనం ఒప్పుకొనిన పాపాలను క్షమించడానికి ఆయన పవిత్రుడు కనుక ఆయన తన పవిత్ర రక్తంతో మన పాపాలను కడుగుతాడు. యేసయ్యా, నా పాపాలు క్షమించు అన్నవారు చెప్పిన యేసయ్యా, నా దురాశ, నా అబద్ధాలు, నా నోట దూషణ, బూతులు, నేను కరెక్ట్ గా మంచిగా బ్రతకలేకపోతున్నాను, నేను ఆ కుటుంబాన్ని పోషించలేకపోతున్నా, నాకు ఎన్నో అలవాట్లు ఉన్నాయి. ఈరోజు ఒప్పుకో నా సహోదరి సహోదరుడా. ఇఫ్ యూ బ్రింగ్ ఇట్ టు ద గాడ్, గాడ్ విల్ రిమూవ్ ఇట్. యు కెనాట్. నువ్వు దాచిపెట్టలేవు. కప్పి పెడితే అది నిన్ను చంపుతుందేమో. వదిలేయి. దాని దగ్గర ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకో. ఈ రాత్రి ఒప్పుకుంటే ఎవరికి తెలియకుండా దాన్ని తీసేస్తాడు. ఏజ్ గల గ్రంథం 36, 24, 25, 26లో ఈ మాట అన్నాడు. రా, నీ రాతి గుండె తీసేస్తాను నేనే, మాంసం గుండె ధరింపచేస్తాను. రా, నీలో నా పవిత్రత తీసేస్తాను నేనే, శుద్ధ జలం చల్లేవాని నేనే. ఆయన రక్తం చిందించాడు మన మీద. పవిత్ర పంచేవాడు ఆయనే. నువ్వు చేసేది ఏమీ లేదు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే చాలు, నీ జీవితంలో మహత్కార్యాలు చూస్తావు. నాట్ ఓన్లీ ఆన్ దిస్ వరల్డ్లీ థింగ్స్, బట్ యు విల్ రిసీవ్ ద హెవెన్లీ బ్లెస్సింగ్స్. పరలోకపు ఆశీర్వాదాలు నీ గుండెల్లో నిండుతాయి, నీ కుటుంబంలో నిండుతాయి, నీ తరతరములలో నిండుతాయి. యెహోవాను ప్రేమించువారు తరతరములు 1000 తరములు వర్ధిల్లుదురని లేఖనం సెలవిస్తుంది. కానీ దోషము చేయువారు తమ తరమునకు ఆ దోషమునే ఇస్తారు అని. నువ్వు చేస్తున్న పాపపు అలవాట్లు నీ పిల్లలు నేర్చుకుంటారేమో. వదిలే ఈ రాత్రి. నీ పాపం నీ భార్యకు తెలియకపోతే, నీ భర్తకు తెలియకపోతే, నీ తల్లిదండ్రులకు తెలియకపోతే, నీ పిల్లలకు తెలియకపోతే వదిలే ఈ రాత్రి. యేసయ్య కప్పి పెట్టేస్తాడు, తుడిచేస్తాడు. తూర్పుకి పడమర ఎంత దూరమో నీ పాపాలంతా దూరం చేసి ఈ రాత్రి కొత్త వ్యక్తిగా చేస్తాడు, కొత్త వ్యక్తిగా చేస్తాడు. యేసయ్య, దురాశ వీటన్నిటి విడిచిపెట్టాలని పడుతున్నాను. ఒక మాట చెప్తాం. యేసయ్య, అందరూ చెప్తాం. యేసయ్య, నేను జ్ఞానిని పిలవబడాలంటే నాలో ఉన్న ఈ పాప స్వభావాన్ని చంపివేదేవా. నాలో ఉన్న దురాశ, బూతులు, దుర్భాష, ఆ యొక్క దూషణ మాటలు, అబద్ధాలు తీసే ప్రభువా. అవి నన్ను పరలోకం తీసుకెళ్ళలేవు ప్రభువా. ఈరోజు నన్ను కడుగు. నేను జ్ఞానిగా నీ దగ్గరికి రావాలి.
అన్ని విడిచిపెట్టి ఆ జ్ఞానులు ఎంత ప్రయాసపడ్డారో అలా నేను వచ్చాను. నన్ను జ్ఞానిగా మార్చు, జ్ఞానవంతుడిగా మార్చు, జ్ఞానవంతురాలుగా మార్చు. నా జీవిత విలువ నువ్వు విలువ పెట్టి కొనబడిన విలువ. నేను కొనబడిన వాడిని, నీకు చెందిన వాడిని. ఐఎమ్ బిలాంగింగ్ టు యూ. నేను నీ సొత్తు, నేను నా సొత్తు కాదు. నా ఇష్టం వచ్చిన నేను బ్రతకడానికి ఈ జీవితం నేను సంపాదించుకుంది కాదు, నువ్వు ఇచ్చింది కనుక నీ సొత్తుగా బతికే భాగ్యాన్ని ప్రభు చేతులెత్తిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ రక్షణ కార్యం జరిగించి ఈ క్షణం మరుక్షణం నుండే వారు కొత్త జీవితం ప్రారంభించుదురుగాక. ఈ మాటలు వింటున్న శ్రోతలందరూ మా మైపాదు పట్టిన ప్రజలందరూ యేసయ్య దగ్గరకు వచ్చి జీవితాలు మార్చుకుందురుగాక. యేసయ్య త్వరలో రానున్నాడు. ఆకాశంలో నక్షత్రాలను, సూర్యుని, చంద్రుని ఎట్లా చూస్తున్నామో యేసయ్య వచ్చుట ప్రతి ఒక్కరూ చూస్తాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును. ఆ దినమున నువ్వు లేపబడాలంటే యేసయ్య మా మైపదంతా లేపబడాల. మా మైపాలు ఎవ్వరు విడిచిపెట్టబడకూడదు. అట్టి కృప మా ప్రాంతంలో మీరు కృమ్మరించమని, ఇటు వాక్యము ద్వారా మా జీవితాలను మార్చుమని నన్ను మమ్మల్ని మీ దయగలాస్తములకు అప్పగిస్తూ యేసు నామమున పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ 2 వందనాలు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. చక్కటి ఆత్మీయ విందుతో పాటు చక్కటి శారీరక విందు కూడా ఉంది. మీరు దాన్ని స్వీకరించాల్సిన ప్రేమతో మనవి. అయితే ఒక మాట మీరందరికీ ఆస్తుంది కాబట్టి మనమందరం ఒకరినొకరు సహకరించుకొని ముందుగా నాన్ లోకల్ అయినా లోకల్ వాళ్ళందరం ముందుగా మన పురుషులందరూ చాలా తట్టుకోగలుగుతారు కాబట్టి చిన్న పిల్లలు, స్త్రీలు ముందుగా వెళ్ళి భోజనం చేయాల్సిందిగా ప్రేమతో మనవి. మన వాళ్ళందరూ కూర్చుందాం, లైన్ గా వెళ్దాం అందరం. ప్లీజ్ మేక్ ఏ లైన్ అండ్ గో. స్త్రీలందరూ, పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా, స్త్రీలు మీరు వారిని తీసుకెళ్లి భోజనం చేయండి. మీ అందరికీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయబడినాయి. మన పిల్లలు మంచిగా